మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలే విజయానికి మూలమని భావిస్తూ నెల్లూరు జిల్లా కావలిపట్టణం జేడీ కాంప్లెక్స్ లో టెక్స్పేర్ ఐటీ అండ్ నాన్ ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆదివారం ఘనంగా ప్రారంభించబడింది. ఈ సంస్థను కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు టెక్స్పేర్ సంస్థ ప్రతినిధి తాతా ప్రభాకర్ మరియు వారి మిత్రులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువతకు విద్యతో పాటు నైపుణ్యాలు కూడా అత్యంత అవసరం. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ఈ కాలంలో సరైన శిక్షణ పొందిన వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్స్పేర్ వంటి సంస్థలు కావలిలో ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. టెక్స్పేర్ సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రమ అవసరాలకు అనుగుణమైన కోర్సులు మరియు ప్రాక్టికల్ లెర్నింగ్ పద్ధతులతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా విద్యార్థులకు 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అందిస్తూ శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాల కోసం పూర్తి సహాయం అందించనుంది. అలాగే పరిశ్రమలలో వాడే రియల్ టైం ప్రాజెక్టులపై ప్రత్యేక అనుభవం కల్పించడం, ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడం వంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులైన ట్రైనర్లు మార్గదర్శకంలో ఐటీ మరియు నాన్ ఐటీ విభాగాల్లో విభిన్న కోర్సులు అందుబాటులో ఉంటాయి. ప్రతి విద్యార్థి తన అభిరుచికి అర్హతకు అనుగుణంగా కోర్సులు ఎంపిక చేసుకునే వీలుంటుందని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది అరుదైన అవకాశమని, తమ ప్రతిభను మెరుగుపరుచుకొని సర్టిఫికేషన్ తో పాటు సరైన మార్గదర్శకం పొందితే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి అభినందనలు తెలియజేసి కావలి యువతకు ఈ ఇన్స్టిట్యూట్ ఒక బలమైన వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, సంస్థ ప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. సో ఇది కోడ్ నేర్చుకోకుండానే వాళ్ళు ఆటోమేటిక్గా కోడ్ రాసేసి ఒక అప్లికేషన్ ఒక 10 minutes బిల్డ్ చేసేస్తారు. సో అలా మొత్తం ఏ ట్రైనింగ్ ఇస్తుంది. నేను నువ్వు ఇతను తీసుకెళ్ళిపోతావు, నువ్వు ఇతను లాగేస్తాడని అనుకో. అందరికీ నమస్కారాలు. కావలి కనకపట్టణంలో మరో కలుగు తులాయి టెక్స్పేర్ మీద ఈరోజు కావలి వాస్తవ్యులు, యువకులు, సాఫ్ట్వేర్ రంగంలో అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తులు కావలి విద్యార్థుల కోసం, మన విద్యార్థులు హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి కోర్సులు తీసుకునే విధం కాకుండా బీటెక్, ఎంటెక్లు అయిపోయిన తర్వాత ఏదన్నా ఉద్యోగం రావాలంటే స్పెసిఫిక్గా కొన్ని కోర్సులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ కోర్సుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకు దూరంగా చదువును అభ్యసించే ఇబ్బంది లేకుండా
కావలిలోనే మన ప్రజల ముంగిటికే, మన విద్యార్థుల ముంగిటికే ఈరోజున మన కావలి యువకులు ట్యాక్స్ పేరు మీద ఈ రోజున ఈ జమునా కాంప్లెక్స్ నందు ఆఫీసుని ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా మంచి విద్యను, నూతన టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్లో ఉన్నటువంటి విధానాలను పిల్లలకి నేర్పి ఎక్కువ మంది కావలి విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో రాణించే విధంగా ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ, తప్పకుండా ఈ సంస్థ ఆధ్వర్యంలో కావలి విద్యార్థులు ఎక్కువ మంది ఉద్యోగాలు తెచ్చుకునే విధంగా కోర్సులు నేర్చుకుంటారని, తప్పకుండా ఆ కోర్సుల ద్వారానే ఉద్యోగాలు పొందే విధంగా మీరు అభివృద్ధి చెందాలని విద్యార్థులందరినీ కూడా కోరుతూ, ఈ సంస్థని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా మీరు మీ జీవితంలో ఒక వెలుగులు రావటానికి ఈ సంస్థ బాగా పనిచేస్తుందని, యాజమాన్యాన్ని కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎక్కడ కూడా విద్యార్థులకు సమస్యలు రాకుండా, సమస్యలు తలెత్తకుండా ఉద్యోగానికి సావచ్చినటువంటి సాఫ్ట్వేర్ని వాళ్ళకి నేర్పి గైడెన్స్ ఇచ్చి ఎక్కువ మంది నివసించేటువంటి పేద విద్యార్థులకి సముచితమైన ఉద్యోగ స్థానాల్లో వచ్చే విధంగా వీరు కూడా పనిచేయాలని యాజమాన్యాన్ని కూడా సూచిస్తూ, తప్పకుండా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండి.